ఎక్కడా? ఈ గుడిలో దద్దోజనం పులిహోర ఇస్తున్నారని చెప్పారు, అందుకే. మరేంటండి, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి, అందుకనే వచ్చాను. ఏమండి, వచ్చే వారం కూడా ఇదే గుడికి వస్తారా? ప్లీజ్, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు, అందుకే వస్తాను. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద గుడి, ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటారు? ఇప్పుడు తను తీసుకోండి, తనకు మీరు తెలుసా లేదు మీకు తను తెలుసా? తను వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంది, అంతే. ఎవరక్క అయినా? నా సిస్టర్ దివ్య అని చెప్పాను కదా, తనే. ఓ, నీతో వాసు అని చెప్పాను కదా, నాకెప్పుడు చెప్పావు? ఇతనే వాసు. హాయ్. క్లాస్మేటా? కాదు. కాలేజ్ మేటా? కాదు. అది బస్మేట్. బస్మేటా? కాదు, జస్ట్ ఫ్రెండ్స్. రావే. వస్తాను. ఫ్రెండ్ అంటే ఎంత క్లోజ్ అక్క? వైశాలి, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్ అంటే ఇంత క్లోజా? మాట్లాడుకుంటా పదా. బాబా టైం అవుతుంది రా, ఈ బస్సులో వెళ్ళిపోదాం రా. త్వరగా పదండి రే. రా త్వరగా రా. విజయ్ బుక్ పెట్టుకో. హాయ్. ఓకే బాయ్. వైశాలి, ఒక్క నిమిషం. 2 రోజులుగా చూస్తున్నాను, ఒక హాయ్ కూడా చెప్పడం లేదు. చూసిన ఒక నవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నారు, ఎందుకని? నేనెందుకు హాయ్ చెప్పాలి? నేనెందుకు నవ్వాలి? ఆ రోజు గుళ్ళో మీరు అలా చెప్పడం కరెక్టా? నేనేం చెప్పాను? మీకేమీ తెలీదు. మిగతా వాళ్ళకి తప్పనిపించింది, మీకు మాత్రం తప్పనిపిస్తుంది. అదా, నాకు తప్పనిపించింది చెప్పాను. తప్పనిపిస్తే ఏమైనా చెప్పేస్తారా? ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదా? అదే దివ్య ముందు. అవును, ఏ మీరు రోడ్లు నడిచేటప్పుడు మాత్రం 4 అబ్బాయిలు ఎదురొస్తే మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోరా? ఇది కూడా అలాంటిదే. వైశాలి, ఒక ఫ్రెండ్గా నేను చెప్పకూడదా? ఫ్రెండ్ అయితే ఏమైనా చెప్పేస్తారా? ఒక ఫ్రెండ్గా చెప్పడం తప్పే, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయిని ఇష్టపడే అమ్మాయికి చెప్పాను. అది మీకు తప్పుగా అనిపిస్తే ఐమ్ సారీ. మన మాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారా? ఇలా అయితే సాయంత్రానికి వస్తాడేమో. గాజు ఆక పిల్ల గాజులో లంగాదా, గాజు ఆక పిల్ల ఫుట్బాల్ మీద నిల్చున్న అంతా టికెట్ తీసుకోండి. టికెట్ ఇప్పుడే కదా ఎక్కో, అప్పుడే టికెట్ తీసుకోమంటే? వచ్చే స్టాపింగ్ లో చెకింగ్ వాళ్ళు ఉంటారు, టికెట్ చూపించకపోతే ఫైన్ కట్టమంటారు. పర్లేదా? టికెట్ ఎక్కడికమ్మా? కావేరి 1, విఆర్ కాలేజ్ 1. ఇదిగో. జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను తప్పించుకోవట్లేదు. అంతకు మించి ఓ అఫెక్షన్. మీరంటే ఇష్టం, కానీ చెప్పు. మీకు నేను, నాకు మీరని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. మనిద్దరం కలుస్తామో లేదా అన్నది మన చేతిలో లేదు. నన్ను అలా పెంచారు. ఇంట్లో వాళ్ళ గురించేగా, అంత పాజిటివ్గా ఆలోచించు. అది కాదు వాసు,
ఇప్పుడు సరే అని చెప్పి తర్వాత జరగకపోతే తట్టుకోవడం నా వల్ల కాదు. మరి దీన్నే అంటావు? ఫ్రెండ్షిప్, లవ్, అన్నిటినీ మించి ఒక గుడ్ రిలేషన్షిప్. అది పెళ్లి దాకా వస్తే నేను చాలా సంతోషపడతాను. ఏవైనా తప్పుగా మాట్లాడానా? ఇప్పుడే నాకు బాగా నచ్చావు. ఇది మళ్ళీ చెప్పండి. కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమను కోనా తడిసే తడిసే మనసే తడిసే